రెనోవేషన్ అవుతుంది మొత్తం మెయిన్ గుడి. ఏదో తేడాగా ఉందేంటి? మొత్తం ఆగం ఉన్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MCL మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. మన లైఫ్ సింపుల్ అండ్ రియల్. ఎస్. సో మనం అయితే వేములవాడ వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. లేట్ అయిపోయింది. సో టెంపుల్ అయితే ఇప్పుడు ఇవాళ నైట్ వెళ్ళేసి అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే దర్శనం అన్ని నేను ఏమేమి ఉన్నాయి అన్ని మీకు చూపిస్తాను. సో వీడియో మనకు ఖచ్చితంగా చూడండి, ఫుల్ చూడండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. వాడుకొని లేచింది, బిస్కెట్ తిన్నది, మళ్ళా వాడుకుంది. కదాంశ సిద్ధుగాడు వండుకోండు, విద్దుగాడు వండుకోండు. వాడిని ఏమనకమ్మ, వాడు వండుకోండు. అది లేచింది అనుకో మనం ప్రశాంతంగా కూర్చొని తీయడానికి. గైస్ ఇప్పుడే దిగినాం మేము. ఇక సామాన్లు అన్నీ తీసినాం. ఒక్కొక్కరు కూడా కార్తీక్ ఒక సామాన్, అందరు ఒక్కొక్క సామాన్. ఏడు బ్యాగ్ పట్టుకున్నారు. పొట్టి సిద్ధు బాయ్ ఏడికి వచ్చినావురా? సిద్ధు బాయ్, కార్తీక్ ఏడికి వచ్చినావు? కార్తీక్ బ్యాగులు మోస్తుంది. కూర్చొని అలసిపోయింది వీడు. ఇక మమ్మీ చూడరు అందరు. ఓకే, ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. చలో. ఏదో తేడాగా ఉందేంటి? ఇక్కడికి వస్తాం ఎప్పుడైనా? ఈ రూమ్కి వస్తామా? ఎప్పుడు ఇదే రూమ్? ఈ రూమేనా? మీకు తెలుసా? మీకు గుర్తుకుందా అసలు? నీకు 7 years నీకు గుర్తుకుందా? నీకు 7 years ఉన్నప్పుడు 5 years కూడా గుర్తుకుందా? 5 years ఎప్పుడు కూడా గుర్తుకుందా? నీకెప్పుడు గుర్తుకుందమ్మా? ఎప్పుడు వచ్చినా? అప్పుడంటే ఎప్పుడు వచ్చి నాకు తెలియదు కానీ నాకు తెలుసు అంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మేమైతే నిన్ననే చెప్పినాం కదరా, ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. 6 అయింది, టైం 6 అయితే దర్శనానికి అయితే పోతున్నాం ఇప్పుడు. గైస్ ఇంకా షాపులు ఏం తెరవలేరు. ఇగో
6 అవుతుంది. బట్ ముంగడ అయితే జనాలు ఉన్నారు, పోతుర్రు ఆడ దర్శనం పోతుర్రు అందరు. చూద్దాం ఎంతసేపు అవుతాం మనకు కూడా. ఏడా అయిపోయారు మనోళ్ళు లేరు. సో గైస్ ఇదంతా చూడండి తీసేసారు షాపులు. ఇదంతా ఫస్ట్ ఎంట్రన్స్ ఇట్లనే ఉంటుండే, అది బంద్ చేసారు. ఇదిగో రెనోవేషన్ అవుతుంది మొత్తం. మెయిన్ గుడి రెనోవేషన్ చేస్తారు. సో మనం ఇక్కడ కాదు, అన్నప్రసాదం పెడతారు. అక్కడ ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ పోవాలి. అక్కడ అవుతున్నాయి దర్శనాలు అన్నీ అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఎలా లేదు, మొత్తం క్లోజ్ చేసిరు. ఇదిగోండి ఇక్కడ నుంచే స్టెప్స్ ఉంటుండే. యాక్చువల్గా స్టెప్స్ బంద్ చేసిరు, అన్నీ బంద్ చేసినారు. ఇది రెనోవేషన్ అవుతుంది మొత్తం. ఎలా లేదు, బట్ ఇక్కడ ఒక కొబ్బరికాయ అయితే కొట్టనిస్తారు. సో అందుకనే కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా పెద్ద రోడ్ ఉంటుండే, మొత్తం బంద్ అయింది. ఇదిగోండి మొత్తం బంద్. ఓన్లీ అందరు దర్శనాలు చేసుకొని వస్తున్నారు కూడా, కొంతమంది వస్తున్నారు. అదిగోండి దర్శనాలు అయిపోయి వస్తున్నారు కూడా. మొత్తం రెనోవేషన్ అవుతుంది, మొత్తం బంద్ చేసారు. ఇది ఓన్లీ వాక్ చేయడానికి, నడవడానికే. ఇలా చూడండి ఇక్కడ కమాండ్ సైడ్ కూడా మొత్తం మూసేసినారు. ఇదిగో మొత్తం మూసేసినారు. సో ఇది చాలా రోజుల నుంచి రెనోవేషన్ అవుతుంది, ఇంకా తొందరలో అయిపోతుందేమో చూడాలి. రెనోవేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాం ఎట్లుంటుందో అంటే. ఇక్కడి నుంచి పోవాలి ఇప్పుడు పాత గుడికి. ఇదే టెంపుల్ మెయిన్ది. రెనోవేషన్ చేయడం వల్ల ఇక్కడ భీమేశ్వర ఆలయం అని ఉంటుంది, అక్కడికి పంపిస్తారు దర్శనానికి. ఎక్కడ అంటే ఇది బంతిపోచమ్మ గుడి, ఇది బంతిపోచమ్మ. సో ఇక్కడ అందరూ పోతారు. సో గుడి ఎదురుగానే ప్రసాదం కౌంటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అది చూడండి, అప్పుడు ఇది ఏం షెడ్ ఇటు ఏం లేకుండే, ఇదంతా మొత్తం రోడ్ ఉండే యాక్చువల్గా. ఇక మొత్తం చేంజ్ చేసేసేసారు ఈ గుడిది. ఇక ఇదంతా ఇక అప్పుడు ఒక చెరువు ఉంటుండే ఇక్కడ ఇటు సైడ్. ఇక్కడ నుంచి మొత్తం పెట్టేసారు దారి, ఇట్లా పోవాలి ఇప్పుడు మొత్తం లోపల. మొత్తం చాలా లాంగ్ పెట్టారు, ఊరంతా తిరిగి వచ్చినాం మేము. ఇటు వస్తే అయిపోతుండే పాత పార్కింగ్ సైడ్ వచ్చేసి ఇట్లా వచ్చేసి ఎంట్రన్స్ ఇట్లా ఉంది మంచిగా. చూడండి ఊరంతా. గైస్ ఒక టికెట్ ఒక లడ్డు ఇస్తారు. ఇదేమో కోడల్ లైన్, తర్వాత ఫ్రీ దర్శనం. సో ఎంట్రన్స్ అయితే అవుతున్నాం, మనము వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్. ఇంకా ఎట్లున్నది చూడండి, మొత్తం తిప్పుతున్నారు. టికెట్ తీసుకుంటే డైరెక్ట్ ఇంకా వచ్చేసాడు ఇక్కడ, డైరెక్ట్ కోడలు కట్టుడే. ఇది టెంపుల్ దర్శనానికి పోయేటోళ్ళు అట్లా పోతున్నారు. కొట్టదు. ఫోటో దిగుదా అందరు, ఫోటో దిగు. సిద్ధిగాడు భయపడుతుండు పట్టుకోమంటే.
అది ఇద్దరు ఆడున్నారు భయపడుతున్నారు చూడండి గాయస్ మొత్తం ఆగం ఉన్నది అయిపోయింది కోడలు కట్టినాం పెట్టేసినాం దర్శనం పోవాలి ఇక్కడ ఇట్లా పోవాలి దర్శనం గైస్ ఎంట్రన్స్ ఇగో గుడి లోపలికి ఇంకొచ్చేసినాం మనం లోపల ఫోన్ ఎలా లేదు దర్శనం చేసుకోలేం సారీ దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్ ఎలా లేదు సో ఇదే గుడిది ఇక ఎంట్రన్స్ గాయస్ ఎవరైనా కోలేని కట్టాలనుకుంటే ఇగో ఇట్లా కళ్యాణ కట ఈ కమాన్ ఉంది కదా పాతది ఇట్లా వెళ్ళిపోండి సీదా సో అట్లా దర్శనం కూడా అట్లనే అయిపోతుంది మేము ఇగో తెలియక ఇట్లా పోయినాం ఈ రూట్లో మళ్ళీ చుట్టూ తిరిగి అట్టే వచ్చినాం సో పాత కమాన్ ఉన్నది కదా ఇక్కడ నుంచి ఇట్లా కళ్యాణ కట్ట ఉంటుంది అటు వెళ్ళిపోండి సీదా వెళ్ళిపోతే దర్శనం కట్టే కోలేని కట్టేటోళ్ళు ఉంటాయి లేదు ఓన్లీ దర్శనం చేసుకునేటోళ్ళు ఉంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి డైరెక్ట్ దర్శనం ఉంటుంది సో గాయస్ కొండగట్టుకి అయితే వచ్చినాము ఇగో పార్కింగ్ అయితే ఫుల్ ఉంది ఈడ కూడా జనాలు ఉన్నారు సైడ్ చూడండి ఇక టెంపుల్ మామూలు ముంగడ ఉన్నారు వెళ్ళిపోతారు చలో మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం మంకీ చూసి భయపడతానే లేడు సిద్ధుగాడు అంశు మంకీ చూసినావా భయమైందా ఇట్లా ఎక్కినాయి చూడండి మంకీ దర్శనం అయితే ఒక 15 మినిట్స్లో అయిపోయింది వేములవాడ నుంచి ఇడికి రావడానికి ఒక 40 మినిట్స్ పట్టింది అంతే 30 to 40 మినిట్స్ వచ్చేసినాము 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది అవుతుందంట కార్తీక్ ముఖం చూడు ఎట్లా మాడిపోయింది అన్న ప్రసాదం దగ్గరికి వచ్చినాం ఏమీ చూడు ఇచ్చారు అన్న ప్రసాదం దగ్గరికి వచ్చినాం లోపల అవుతుంది పైన కళ్యాణం అవుతుంది పైననే కళ్యాణం ఇక్కడే అన్న ప్రసాదం దగ్గరనే పైన కళ్యాణం చేస్తున్నాం నిత్య కళ్యాణం Later that same evening. గాయస్ బంతిపోచమ్మ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చినాం ఇదే బంతిపోచమ్మకి వెళ్ళే రూటు
గాయస్ టెంపుల్ వచ్చినాము. అప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పంపిస్తుండే, కానీ ఇప్పుడు బయటికి పెట్టేది. ఇది ఎంట్రన్స్ వేరే సైడ్ నుంచి పెట్టిన అటు కరెక్ట్ ఇంకా సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. గాయ్స్ ఇటే మళ్ళీ బ్యాక్ వచ్చినా మేము ఇటు నుంచి అంట ఎంట్రన్స్. ఇట్లా వచ్చి ఆ గల్లీలో లోపల పోవాలి. మేము ముంగడికి వెళ్ళిపోయినాం. ఇటే దారి లోపల పెట్టిరు బోర్డు. ఎట్లా అర్థమవుతుంది? సో గాయస్ గుడి ఎదురుగానే కోడి తీసుకుంటున్నాము. అన్న కట్ చేస్తుంది. మంది పోచమ్మ దగ్గర ఒక కోడికి వస్తా అని మా అమ్మ గొప్పిస్తుంది. ఏది మనది లోపడేసిరు, జైలు వేసిరు దాన్ని, తీసి అదిగో రా బయట వచ్చింది మనది. అమ్మ ఆటోలు ఒకటి తిరుగుతున్నాయి గల్లీలో, ఒకటే సౌండ్. కార్తీక్తో లొల్లి పెట్టుకుంటారు ఆటోలు. ఎందుకు కార్తీక్ అట్లా లొల్లి పెట్టుకుంటున్నావు? మేమొస్తాం బోరి. 2 నిమిషాలు తోలు వీగిండు, కొట్టి పడేసిండు. అయిపోయి మంచిగా ఉంది కదా. దానికి 400 ఇప్పుడు. చూస్తే కిలో వస్తుందేమో అంతే. జోకిద్దాం ఎంత వచ్చిందో. ఎంత 1 kg 700 grams వచ్చింది మనకి. ఎంత వస్తుంది? సో గాయస్ 1 kg 700 grams అయితే 1 kg 200 grams వచ్చింది దగ్గర. అంటే 500 grams పోతుంది. నేను చెప్పలే 500 grams. ఇది అన్న వాళ్ళ షాప్ అయితే కరెక్ట్ టెంపుల్ ఇటు సైడ్ ఉంటుంది. అవుట్ రాగానే ఆపోజిట్లోనే ఉంటుంది. అన్నాన్ని చూసుకోరి. నాకేం తక్కువ చేయలేడు, మీకు తక్కువ చేస్తాడు. ఇక మేము చికెన్ కొట్టుకొని వచ్చేటప్పుడు ఇగో ఏమేమో ఉన్నది. ఏందది బబుల్స్ వస్తాయి. ఇగో ఈడేందో ఎట్లా ఆగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు ఆగుతుందో. నేను పెద్దది కొనిచ్చిరు, పెద్దగా అనిపిస్తుంది కదా అని. లైట్ వస్తుంది అలా, లైట్ రాగానే ఖుషి అయిపోతాడు అడిగ. అంతేనా అంష్ పాప? ఏందిరా అది? ఎలిఫెంటా? మేము వచ్చేసే లోపల చూసిరు, షాపింగ్ కూడా అయిపోయింది. 2 నిమిషాలు అంత జల్ది వచ్చిరా అంటుంది. చిట్కలు వచ్చేసినాం కదా, అయిపోయింది. అది అట్లా కొట్టేసారు. సబ్స్క్రైబర్ దొరికిండు. మాది కూడా అంతే, కట్ చేపించినాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వచ్చేసినాం. ఆయన దగ్గర చికెన్ షాప్ అయిన దగ్గర అట్లుంటది మనతోని. బొమ్మ కొని, నాకు బొమ్మ కావాలి. చిన్న మొల్లిగాను అంట. సో గైస్ ఇక లూప్ అవుతుందంటే చెరుకు రసం తీసుకున్నాం. చెరుకు రసం ఐస్ క్రీమ్ కాదు, ఫస్ట్ అదే చెరుకు రసం తాగు. ఇక అంశు అన్నీ వేస్తుంది లోపల. 2 ఇక వీడు వాడు చూడలే. ఇంకా వాడు కన్ను పడలేదు. వాడి కన్ను పడ్డదో మీద అయిపోతాయి. మీకు మిలగది. వీడు మిషన్ ఏంటి అని వెరైటీగా చూస్తుండ అంతే. వీళ్ళ దగ్గర చూసిందంటే ఆగం. వీడు దాచి పెట్టుకుని తింటుండే. ఇదిగా
దాచుకొని తింటుండు. ఆ షుగర్ కేన్ మీద ఉన్నది మొత్తం, చెరుకు రసం మీద ఉన్నది. వీళ్ళిద్దరు ఎట్లా దాచుకొని తింటారు, ఆడు గుంజుకుంటాడని దాచుకొని తింటారు. అట్లుంటది మనతోని. సో గైస్ ఫైనల్గా దర్శనం చేసేసుకుని మేము రిటర్న్ అవుతుంటే సిద్దిపేట రూట్లో అయితే మాకు తెలుగు ఎక్స్పెరిమెంట్ టీం అయితే కనబడ్డది. వాళ్ళు కూడా జగిత్యాల మీటప్ కంప్లీట్ చేసేసుకుని రిటర్న్ అవుతున్నారు. సో విద్దు కూడా చూసి ఫుల్ ఎగ్జైట్ అయినాడు, విద్దు అంశు. ఎందుకంటే విద్దు అంశు కూడా రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి. సో మేమైతే కొంచెం రిక్వెస్ట్ చేసిన వాళ్ళ టీంకి ఆపమని. సో వెనకాల ఉన్న టీము సాయి కృష్ణకి ఫోన్ చేసి కొంచెం ఆపిపించినారు. సో ఆపినాడు, ఆయన కూడా మాట్లాడినాడు. కొంతసేపు మాట్లాడి ఇంకో షూట్ ఉన్నది అని చెప్పేసి తొందరలో ఉన్నారు. సో ఓకే అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం. విద్దు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, ఎందుకంటే అర్థం కాలే, అంటే వాడు కూడా ఫస్ట్ టైం కదా కలవడము. ఈ టీవీలో చూసిన వాళ్ళని ఫస్ట్ టైం కలిసేసరికి విద్దుకు కూడా ఏం అర్థం కాలేదు. సో ఫైనల్గా ఒక ఫోటో అయితే దిగేసి బాయ్ చెప్పేసి టీం అందరికీ వచ్చేసినాం మేము కూడా రిటర్న్ ఇంటికి.